రేవంత్ సర్కార్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీసీ డిక్లరేషన్ రిజర్వేషన్ అనే అంశాలను తెరపైకి తెస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేసే చిత్తశుద్ధి లేదన్నారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి అబద్దాల వాగ్దానాలతో కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తోందని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషను మళ్ళీ బీసీ రిజర్వేషన్లు ఇవన్నీ తెర మీద తీసుకొచ్చి వాళ్ళు వైఫల్యం చెందారని చెప్పేసి ఒప్పుకోకుండా భారతీయ జనతా పార్టీపై ఆ నెపం దోయాలని ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రమే బాధ్యత, బీజేపీదే బాధ్యత ఇవి చెప్తా ఉన్నారు. నిజంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీ సామాజిక వర్గానికి 42% రిజర్వేషన్ ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే న్యాయపరమైనటువంటి ఒక ప్రక్రియలోనే వీళ్ళు చిత్తశుద్ధి చూపెట్టేవాళ్ళు.